బీజేపీ మీదుమిక్కిలి జనసేన ఈ ఏడాది ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్లో అంటే ఉత్సవాలు అనడండి లేదంటే ఆ కార్యక్రమాలకి ఎందుకు దూరంగా ఉంటుంది? కూటమి ప్రభుత్వంలో అంటే ఇది కూటమి అనే పదమే నాకు ఆక్కాడుగా అనిపించిన అందరూ అదే వాడుతున్నారు కాబట్టి వాడుతున్నాను. కానీ ఈ ఎన్డీఏ అలయన్స్ సంకీర్ణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ముందు ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ఈ 1 year పూర్తయిన తర్వాత మెల్లిమెల్లిగా గత 3 నెలల్లో టీడీపీ ఒకటే తెర మీదకి వస్తుంది. నేను తల్లికి వందనం జీవో ప్లస్ ఇది తర్వాత జరిగిన కార్యక్రమాల గురించి కూడా ఫస్ట్ మనమే రికగ్నైజ్ చేసి చెప్పింది. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఫాలో అవుతున్నారు. అది గొప్పని కాదు. కానీ ఎందుకు జనసేన కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో మొన్న ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు ఏడాది ప్రయాణం గురించి. ఎందుకు ఇలా విడిగా? ఇప్పుడు తొలి అడుగు అనే కార్యక్రమానికైతే అందరూ ఎవరికి వాళ్ళు విడిగా ఎమ్మెల్యేలు వెళ్ళాల్సిందే. వెళ్ళకపోతే వస్తాయి తాకీదులు వస్తాయి, మీరు ఎందుకు వెళ్ళట్లేదని. అయితే ఈ సంవత్సరం అయిన తర్వాత కూటమిలో విభేదాలు వచ్చేసాయి కన్నుకుంటున్నారు అని నేనైతే చెప్పను. కానీ సంథింగ్ కొద్దిగా దూరంగా జరుగుతున్నారు. ఎందుకు దూరంగా జరుగుతున్నారు? దూరంగా జరగడం అంటే పార్టిసిపేషన్ తక్కువ, క్రెడిట్గా అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సింది తీసుకుంటున్నారు. ఎందుకు అంటే మీరు ఒకసారి సీన్లు రివైండ్ చేసేసుకొని వెళ్ళిపోతే మేనిఫెస్టో ప్రకటన తర్వాత ప్రకటనకు ముందు ప్రతి ఎన్డీఏ అలయన్స్ పోటీ చేస్తున్న చోట మేనిఫెస్టోని ఉమ్మడిగా ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళు వెళ్ళి రిలీజ్ చేసేవాళ్ళు. కనీసం స్టేట్ బీజేపీ వాళ్ళు కనీసం ఏం లేదు, మోడీ గారు ఉంటారు, అమిత్ షా గారు ఉంటారు, మేనిఫెస్టోలు నేను కాదు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసేసరికి వాళ్ళ ముద్ర లేదు, వాళ్ళ ఆహ్వానం లేదు. మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నామని చెప్పినప్పుడు కూడా అది కేవలం టీడీపీ మేనిఫెస్టోగానే వచ్చింది. సో ఆ మేనిఫెస్టో అనేది అమలు చేయడం అసాధ్యమని వాళ్ళు భావించారని చెప్పం. కానీ దీంతో మాకు సంబంధం లేదు, ఈయన ఖచ్చితంగా వీటిని అమలు చేయడు, ఆయన యాటిట్యూడే అంతా అంటే వైఖరి పథకాల మీద వాటి మీద ఆయన మనసులో మాట ఎప్పుడో 30 ఏళ్ల క్రితం బయటపెట్టాడు. కాబట్టి మనకు అనవసరము, గెలిచి వస్తే మనది, గెలిచి వచ్చిన తర్వాత హామీల అమలు ప్రభుత్వానిదే అని వదిలేశారా అంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి. సెంటర్లో ఎన్డీఏ ఉంది, ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ మీద విపరీతమైన శ్రద్ధాశక్తులు ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంలో మరి ₹1 అయినా ఎక్స్ట్రాగా ఇచ్చారా బీహార్తో పోల్చుకుంటే? బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఇక ప్రకటనలు చూడండి ఎలా వస్తాయి. పోనీ ఆంధ్రప్రదేశ్కి ఏమైనా అప్పుడు ఎన్నికలకు ముందు ఆయన ఏమైనా ప్రకటించాడా? ప్రకటించలేదు. మరి ఈ సందర్భంలో మనం ఎలా చూడాలి? ప్రభుత్వం ఆదుకుంటుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అని అంటే పథకాల అమలు మీద ఒక మంచి సంతృప్తికర స్థాయిలో సాటిస్ఫాక్టరీ లెవెల్స్లో కనుక ఫీడ్బ్యాక్ వస్తే దాని వెనకొంది మేమే అని చెప్పేసి ఇలా చేయబెట్టి నిలబడ్డాలా? లేదు, వీళ్ళు అమలు చేయలేక అమలు చేయటం ఇష్టం లేక వదిలేస్తే ఆ పాపాన్ని కేవలం టీడీపీ మీదకే నెట్టేసేసి ఈ 2 పార్టీలు పక్కకు తొలగిపోతాయా? ఇది భవిష్యత్తులో ఏర్పడబోయే ఒక దృశ్యానికి సూచిక మాత్రమే. ఇలానే జరుగుతుందని లేదు, ఇలా జరగకూడదని లేదు, అచ్చంగా ఇలా జరగాలనే లేదు. జరగడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. రాజకీయాల్లో ఇది చాలాసార్లు రుజువైంది కూడా. రెండోసారి కూడా బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేసింది లేదు వరుసగా. ఓటమి తర్వాత వెంటనే అంటే రెండోసారి కలిసి ప్రయాణం చేసింది లేదు. పోటీ చేసినా ఓడిపోగానే ఎవరికి వాళ్ళే మీతో అంటగాగినందుకే మేము చెడిపోయామని, మీరు చెడిపోయిన వాళ్ళతో మేము చేరి అనవసరంగా మా ఓటు బ్యాంక్ పోయిందని ఇంకొకళ్ళు ఇలా విమర్శించుకుంటూ ఉంటారు. అంటే 2029 కానీ 28లో కానీ జరిగేది ఇదేనా ఆంధ్రప్రదేశ్లో అనేది? మనకి కొంతమంది ఉన్నారు కదా, వీళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు, వీళ్ళు కొట్టుకుంటున్నారు, మధ్యలో ప్రజలు చచ్చిపోతున్నారు, ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోతుంది అనగానే దట్స్ వెరీ అన్ఫార్చునేట్ అని నేనైతే అనలేను. అంత సర్కాస్టిక్గా, అంత డిప్లొమాటిక్గా ఏదో రాష్ట్రం కోసమే యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, పార్టీ కార్యకర్తల్లాగా మారిపోయినటువంటి ఛానల్ యాంకర్లాగా మనం అంత యాక్షన్ అయితే చేయలేం. కానీ మధ్యలో అయితే లోటు, రెవెన్యూ లోటు కానీ అభివృద్ధి లోటు కానీ ఎదుర్కోవాల్సింది ఆంధ్రప్రదేశ్. మరి ఈ రాజకీయానికి బ్రేక్ పడాలంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల గురించి ఎవరో ఒకళ్ళు అడగాల. ఎవరు అడుగుతారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం
అలయన్స్లో లేదు కాబట్టి మన టీడీపీ కానీ ఇంకొకరు కానీ ఆ మేధావి కానీ అడిగేవాడు. ఇప్పుడు ఎవరు ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. ఆ మూడు అలయన్సే. వాళ్ళు ఎవ్వరు నోరెత్తరు. ఇక అవతల ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అది ఇంకో ప్రతిపక్షాన్ని విమర్శిస్తుంది. షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిధుల గురించి అడగరు. ఆయన ఈ మధ్య కితాబు కూడా ఇచ్చేశారు. సెంటర్లో ఏఎన్ఐ న్యూస్లో ఉంది చూడండి. సెంటర్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిందని చెప్పుకోవడానికి ఏమన్నా ఉన్నాయేమో కానీ ఆంధ్రప్రదేశ్లో ఏమి లేవు. వాళ్ళు అడిగే పరిస్థితి లేదు. ఈ గపూరు, ఈ రామకృష్ణ గాళ్ళేమో ఎంతసేపు కన్వీనియన్స్గా ఏబిఎన్లో ఒక మాట, సాక్షిలో ఒక మాట మాట్లాడుతూ కూర్చుంటారు. సో ఈ 1 year పాలన తర్వాత ఈ చిత్రం రాబోయే 4 ఏళ్ళు కూడా ఇలానే సాగితే ఈ ఎలక్షన్ హామీలు ఏవైతే ఉన్నాయో 14లోను, 19లోను, 24లోను, 29లో కూడా అవే హామీలు వస్తాయి. పోలవరం పూర్తి చేస్తామంటారు, రైల్వే జోన్ని పట్టాలెక్కిస్తామంటారు, స్టీల్ ప్లాంట్ని కాపాడుతామంటారు, రాజధానిని పరుగులు పెట్టిస్తామంటారు. ఆ హామీలే మళ్ళీ మనం వినాల్సి వస్తుంది. టూ ఎర్లీ టు కామెంట్, బట్ చూసిన తర్వాత అనిపించింది ఇందుకైనా వీళ్ళు దూరంగా ఉంటుంది అని. రైట్.